సార్ మొన్న ఎలక్షన్లలో 88 సీట్లు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గెలిపించారు. కానీ విదిన్ 3 months ప్రజలు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని భారీ మెజార్టీతో ఓడించారు. మీరు ఎలా చూస్తున్నారు సార్ దాన్ని? ఒకటి, మధ్యతరగతి విద్యావంతులలో ప్రభుత్వ పాలన తీరు పట్ల వ్యతిరేకత ఉంది. నేను అన్నాను కదా, తెలంగాణ ఇంత ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలనకు తల ఉంచడానికి సిద్ధంగా లేరనేది. ఆ నిరసన బలంగా ఉంది. అది మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తమైంది. అయితే ఈ అసంతృప్తి కింది దాకా మనం తీసుకుపోలేకపోయాం. అది మనం ప్రజల దాకా తీసుకొని పోయి ఉంటే లాభం అయ్యేది. అయితే ఇప్పుడిప్పుడు ప్రజల్లో కూడా కొంత చర్చ ప్రారంభమైంది. 5 నెలలైనా అనుకున్నవేవి కావటం లేదు, పంటలు నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, ఎవరు ఆదుకునేటోడు లేడు, ఒక్క పంటకు కూడా ఈ 4-5 నెలల్లో మంచి ధర రాలేదు. మిర్చి రైతులు ఆవేదనతో ఉన్నారు. ఎర్రజొన్న పసుపు రైతులు అయితే నిరసన బాటలో ఉన్నారు. వాళ్ళు కవిత గారి మీదనే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య విషయంలో కూడా ఏదో జరిగిపోయింది, తప్పు జరిగింది, మా సమస్య మళ్ళీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అనే భావన యువతలో చాలా బలపడుతుంది. నేను అనుకునేది ఏంటంటే, ఇది ఒక విచిత్రమైన గెలుపు అండి. అంటే నేను ఇట్లాంటి గెలుపుని నేను ఎన్నడూ చూడలే. ఎన్నికల్లో గెలిచినారు కానీ రాజకీయంగా బలహీనపడ్డారని నాకు అనిపిస్తుంది. రకరకాల కారణాల చేత ఓట్లయితే పొందగలిగినారు కానీ మనసును గెలుచుకోలేకపోయాను, మద్దతును కూడా కట్టలేకపోయాను. ఆ బలహీనత ఇవాళ మనకు చాలా బలంగా కనబడుతుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి అనేది దాంట్లో ఒక మొదటి మెట్టు మాత్రమే. ఈ పరిణామాలు ఇంకా వేగంగా మారుతూ ఉంటాయి అనేదే నాకు అనిపిస్తూ ఉంది. అందుకని ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా బలహీనపడటం అనేది ఇలా టీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. ఈ సమస్యకు మరి వాళ్ళు ఒక పరిష్కారము చూపగలుగుతారని నేనైతే అనుకోవటం లేదు. దాన్ని పరిష్కారం మనం చూపాలి. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రజలను శాసించే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల్ని వ్యక్తీకరిస్తూ మనం దిశానిర్దేశన చేస్తూ మనం ఈ ప్రభుత్వాన్ని శాసించాల్సిన సందర్భం వచ్చింది. నేను అనుకోవటం ఈ పార్లమెంటు ఎన్నికలు ఒక చిన్న అవకాశం, కానీ అక్కడి నుంచి ఈ అవకాశం అనేది రోజు రోజుకు విస్తరిస్తుందనే నాకున్నటువంటి బలమైన నమ్మకం. ఈ ముచ్చట ఇస్తున్న సందేశం ఏంటంటే, తెలంగాణలో ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించడానికి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగే ప్రయత్నాలకు వివేక్ గారు అండదండగా ఉంటారు. అట్లాంటి అన్ని పోరాటాలు నిలబెట్టడానికి తప్పకుండా వారికి తోచిన సహాయం చేస్తారనేది మేము తీసుకుంటున్న సందేశం. ఎస్ సార్, 100%. థ్యాంక్ యూ.